ఈ రోజు దాసరి శ్రవణ్ గారు ఆవేశంలో ఉన్నారు. వారు వినిపించుకునే స్థితిలో లేరు. మేము మొదటి నుంచి మాట్లాడింది కాంగ్రెస్ ని మొత్తం అడుగడుగున వాళ్ళని తప్పుబట్టి, అడుగడుగున మోసం, దగా, కుట్ర ఇవన్నీ వాళ్ళని నెంబర్ వన్ ఎక్యూజ్డ్ ఇదంతా ప్లానింగ్ చేసి, స్కీమింగ్ చేసి, మోసం చేసింది కాంగ్రెస్. నెంబర్ 1 అక్యూజ్డ్ కాంగ్రెస్, నెంబర్ 2 అక్యూజ్డ్ బీజేపీ, బీఆర్ఎస్. బీజేపీ నెంబర్ 3 అక్యూజ్డ్ కూడా బీఆర్ఎస్. ఫైనల్ నెంబర్ 4 అన్ని మనం అందరం కూడా నెంబర్ 4 అన్నావు. నెంబర్ 4 మనం అందరం కూడా నెంబర్ 4. దయచేసి చెప్పండి, ఎందుకంటే పూలాభిషేకాలు, పాలాభిషేకాలు మీరు చేయకపోవచ్చు మన కమ్యూనిటీ అనడు. కానీ ఇప్పుడు మీ నాయకులు ఇప్పుడు మీరు మేము నోరు విప్పితే ఇంకా చాలా ముందుకు వెళ్తుంది అన్న. ఎందుకంటే అది వెల్మదొరల పార్టీ, నలుగురు పార్టీ. అది వాళ్ళకి బీసీలకు చేసి ఉండొచ్చు, కొంతవరకు న్యాయం చేసి ఉండొచ్చు. కానీ మనకు ఇలా ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, లేకపోతే కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళ డబ్బు సంపాదన కానీ కుబేర్లు కావడానికి ఎక్కడికి వెళ్ళి సంపాదించారు వాళ్ళ స్థితిగతి. టెలిఫోన్ ట్యాపింగ్ ఇది ఫ్రాడ్ కేసు. జడ్జి మీరు పోలీసు వాళ్ళు కావాలని చెప్పని అడ్డమైనటువంటి కేసు పెట్టి దాని పట్టు చట్టం మాట్లాడుతున్నారు. సరే, మనకి మీరు రాజ్యాంగంలో ఒక యాక్ట్ గురించి చర్చ చేయడం అంటే మీరు 100 ముచ్చట్లు చెప్తున్నారు. మీరు ఎక్కడ ముచ్చటే కోర్టులో అసలు ఒప్పుకోరు. అట్లా పాయింటెడ్ ఏ చట్టం మీద కేసు అయితే అట్టమే. మేధావులు, జడ్జిలు మా అందరికి మార్గదర్శకులు ఇద్దరు. సో అయితే శ్రవణ్ గారు, మీరు జాయిన్ కాకముందు వాళ్ళు మేజర్ గా, మీరు జాయిన్ అయినంత వరకు మేజర్ గా కార్నర్ చేసింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని. మీరు జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్ కూడా కార్నర్ చెప్పండి. ఇంతసేపు ఫ్రూట్ఫుల్ చర్చ. సబ్జెక్ట్ ఏంటంటే మాకు వద్ద పరేషాన్ ఏంటంటే ఈ ముఖ్యమంత్రి అంత ముందు ఎలక్షన్స్ ముందు అధికారంలో రావడానికి ముందు అనేక టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చే ఏంటంటే ఈ ప్రజలకు అబద్ధాలు చెప్పాలి, ఈ అబద్ధాలు చెప్తేనే ప్రజలకు మంచిగుంటది, అబద్ధాలు చెప్పే మనం నాయకులం కావాలని చెప్పేసి ఆయన ఒక ఫిలాసఫీ పెట్టుకున్నాడు కదా. అదే ఫిలాసఫీ మొత్తం అబద్ధాలే కదా. ఈ రోజు గ్రామీణ వాతావరణంలో ఇవాళ మొత్తం కూడా 50% తక్కువ ప్రజలు వాళ్ళకి మద్దతు తెలియజేస్తే కాంగ్రెస్ పార్టీకి నిన్న సిగ్గు లజ్జ లేకుండా ఆ ప్రెస్ మీట్ లో కూర్చొని ఏం మాట్లాడుతుందంటే మాకే ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పేసి అని మాట్లాడుతా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు, ప్రజలందరూ వ్యతిరేకమైనారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెడతా అంటాడు. ఈ ప్రాదేశిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాయిదా వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలు, తప్పుడు విధానాలతోటి ప్రజల్ని మొత్తం కూడా గాలిగాలు చేస్తూ, గందరగోళం చేస్తూ, ఆ మిరాయి సినిమాలో వాడు చేసినట్టు ఈ ప్రజలను ఎంతకాలం నడుపుతారండి? ఇలా ప్రజల్ని అధికార దుర్వినియోగం చేసే, గెలిచిన వాళ్ళని గుంజుకోనే, ఇండిపెండెంట్ వాళ్ళని గుంజుకోనే, అన్ని కూడా వాళ్ళ అకౌంట్లు వేసుకొని మాకే మెజార్టీ వచ్చిందని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు. ప్రతి విషయంలో అబద్ధమేనండి, ఎక్కడ కూడా అబద్ధాలు. వదిలిపెట్టి చెప్పండి ఫైనల్ గా ఏంటంటే, నేను ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఈశ్వరన్న, గ్రేట్ రెస్పెక్ట్ టు శరత్ గారు. బట్ ద పాయింట్ మీరు చెప్తారే రిజర్వేషన్లు, చర్చ ఇదన్నీ పక్కకు పెడితే, మీరు చేసిన సర్వే రిపోర్ట్ ను బయట పెట్టకపోతే న్యాయమా చెప్పండి? 200 కోట్లు మీదొక రూపాయి, నాదొక రూపాయి. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టడండి, జస్టిస్ సోర్సన్ రెడ్డి రిపోర్ట్ బయట పెట్టడండి, బట్టి విక్రమార్క చైర్మన్ గా ఉన్న రిపోర్ట్ బయట పెట్టడండి. న్యాయమానండి ఇది? మేమేమైనా గొడ్లమా, బర్లమా, లేకపోతే మనుషులమా కాదా? మా పైన లెక్కలు చేస్తావు, నువ్వు మా లెక్కలు బయట పెట్టవాలండి? ఎంత అన్యాయం ఇది! అట్లాంటే అసెంబ్లీలో చర్చ చేద్దాం రా అని మాట్లాడతాడు. అర్థం ఉందండి ఆయనకు? థ్యాంక్ యూ శ్రవణ్ గారు, అదేవిధంగా ఉపేంద్ర గారు, శరత్ గారు మీరు ఉండండి, మావోయిస్ట్ టాపిక్ ఉంది. థ్యాంక్ యూ జస్టిస్ ఈశ్వరయ్య గారు, రాణి రుద్రమ గారు, అదేవిధంగా బల్మూరి వెంకట్ గారు. సో మొత్తాన్ని రెహానా చూద్దాం. ఇప్పుడు బహుశా 26, 27 తర్వాత అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి, ఒక 2-3 రోజులు. దానిలో చర్చించిన తర్వాత బహుశా జనవరిలో మున్సిపల్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదో ఒకటి పెట్టేస్తారు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే PACS అంటే అగ్రికల్చర్ సొసైటీస్కి సంబంధించి కూడా
దాన్ని రద్దు చేశారు. జనవరిలో వాటికి కూడా ఎలక్షన్ పెట్టేస్తారు. ఇంకా ఓకే, అది కోఆపరేటివ్ సంఘాలకు కూడా ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. అన్ని ఎలక్షన్స్ కూడా మార్చి లోపు నేను అన్నట్టు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. బహుశా జనవరి ఫస్ట్ వీక్లో అది మున్సిపాలిటీకి నోటిఫికేషన్ వస్తుందా, ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తుందా అన్నది తేలినుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం